ఈ రోజులలో చాలా వరకు చదువు ఉన్నా సరే, కానీ ఉద్యోగం లేకపోవడం వాళ్ళ పరిస్థితికి కారణం ఏంటి సార్ అసలు? నేనొకసారి గౌహతి అస్సాంకెళ్ళాను. ఓకే. అక్కడ యూనివర్సిటీలో ఎన్ఐటీ యూనివర్సిటీలో నేనొక స్పీచ్ ఇచ్చాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు నాకొకటి అనిపించింది. అందులో ఒకతను ఒక మాట చెప్పాడు. ఒక స్టూడెంట్. "సార్, ఏ మార్క్ షీట్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్." అంటే సార్, నా భవిష్యత్తు ఈ డిగ్రీ మార్క్ షీట్ ఏదైతే ఇంజినీరింగ్ మార్క్ షీట్ ఏదైతే నాకు పట్టా ఉంటుందో నా జీవితాన్ని నిర్ణయించదు అని చెప్పాడు. దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కరెక్ట్. నీవు నీ మార్క్ షీట్ నీ జీవితాన్ని నిర్ణయించదు. ఫస్ట్ జాబ్కు మాత్రమే నీ మార్క్ షీట్ ఉంటుంది. తర్వాత నీ అనుభవం, నీ మాట, నీ పని ఎలా ఉంటుందనేది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. నీ జీవితం ఎంటైర్ నీ బ్రెయిన్, నీ హార్డ్ వర్క్, నీ కమ్యూనికేషన్. సో చదువు అనేది ఓన్లీ నువ్వు చేయాల్సిన పని మాత్రమే చెప్తుంది. ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది మాత్రమే నీ స్కిల్స్, నీకు ఉన్న ఈ సమాజంలో కానీ నీకంటూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేర్పిస్తుంది. ఇక్కడ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాకుండా చూస్తే, అంటే ఆ అబ్బాయి ఆ రోజు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటనంటే, అంటే రియల్గా చెప్పాలనుకుంటే నీ మార్క్ షీట్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు 99% సాధిస్తే నువ్వు మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. సో నీకు నైపుణ్యతని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళిపోవాలి, డెఫినెట్లీ వి విల్ హెల్ప్.